నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా. ప్రముఖ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస హీరోగా పరిచయమవుతున్న సినిమా బరాబర్ ప్రేమిస్తా. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో చంద్రహాస్ లైవ్ లో పాడిన ఓ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలకు వేదికైంది. ఈ పాటలోని పదాలు అత్యంత అసభ్యకరంగా ఉండడంతో నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఈ వివాదం ముదరటంతో ఆ సినిమా డైరెక్టర్ సంపత్ రుద్ర, ప్రొడ్యూసర్స్ చందు, గాయత్రి చిన్ని కూడా మీడియా ముందుకొచ్చి తమ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ పాటలోని లిరిక్స్ విన్నప్పుడు తాము కూడా షాక్ కు గురయ్యామని, అది తమ సినిమాలోని పాట కాదని చెప్పుకొచ్చారు. అంతేకాదు సినిమా ప్రచారం కోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం మాకు లేదన్నారు. ఆ సమయంలో హీరో అలా పాడటం మాకు కూడా తెలియదని, ఒక మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో తాము కష్టపడ్డామని, కానీ ఇలాంటి వివాదం వల్ల సినిమా పరువు పోవటం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్య పదజాలం ఉన్న పాటలకు తమ సినిమా మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ పాటపై వస్తున్న ట్రోల్స్ చూస్తుంటే హీరో అతి ఉత్సాహం సినిమా ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని మేకర్స్ ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా చంద్రహాస తన ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి బూతు పాట పాడటం మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో సైతం చర్చనీయాంశమైంది. ఇక ఆ పాట సమయంలో వేదికపైనున్న యాక్టర్ జేడి చక్రవర్తి కూడా యాటిట్యూడ్ స్టార్ చేసిన పనిని తీవ్రంగా తప్పుపట్టారు. పబ్లిసిటీ కోసం బూతులతో ఇంతలా దిగజారాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. సినిమాలకు పబ్లిసిటీ కావాలి అంటే క్రియేటివ్ గా ఆలోచించాలి తప్ప బూతులు వాడి దిగజారిపోకూడదని హితవు పలికారు. ఆ సమయంలో తాను ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉన్నానని, తెలుసుంటే అప్పుడే వేదిక దిగి వచ్చేసేవాడినని తెలిపారు. అయితే ఆ పాటని తాను ఆస్వాదించినట్లు, చప్పట్లు కొడుతున్నట్లు కొందరు వీడియో ఎడిట్ చేసి ట్రోల్ చేస్తున్నారని, తాను అలా చేయలేదని స్పష్టం చేశారు. ఇలాంటి ఈవెంట్స్ లో తెలిసిన వారిని పలకరిస్తూ స్టేజ్ పై ఎవరేం మాట్లాడుతున్నారో సరిగ్గా పట్టించుకోలేమని, తాను కూడా అలాంటి పరిస్థితుల్లో ఉండడం వల్లే అతడి పాటని గమనించలేదని తెలిపారు. తాను బూతులు మాట్లాడనని, తన ముందు ఎవరైనా బూతులు మాట్లాడినా సహించనన్నారు. ఇక అటు తన పాటపై వస్తోన్న విమర్శలపై చంద్రహాస్ కూడా ఘాటుగా స్పందించాడు. నా జోలికొస్తే పగిలిపోద్ది అనటం బూతు పురాణమా? ఇలాంటివి ఎక్కడా వినలేదా అని ప్రశ్నించాడు. తనను ఎన్నో బూతులతో ట్రోల్ చేస్తూ ఉంటారని, వాటిల్లో 2 పదాలు తాను వాడితే తప్పేంటి అంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. 3.5 నిమిషాల సాంగ్ లో కేవలం 5 సెకండ్లు క్లిప్ తీసి విమర్శిస్తున్నారని, సినిమాలో బీప్ సౌండ్లు వేయకుండా ఏ సర్టిఫికెట్ ఇచ్చినా థియేటర్స్ కి వెళ్తున్నారని సెటైర్లు వేశాడు. తాను తప్పు చేయలేదని, అందుకు క్షమాపణలు చెప్పనని చంద్రహాస్ అన్నాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.